మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభు పేరట యేసు ఎవరో అనేటటువంటి ఈ పరిచర్యను మీరు ఆలకిస్తున్నందుకు, శ్రద్ధగా వింటున్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మీరెంతో ఆసక్తిగా, ఆశగా ప్రతి శుక్రవారం 10:30 గంటలకు మీరు చూసి సంతోషించి ఆనందించి ఒక మార్పు కలిగి మీరు మాకు ఫోన్ చేస్తూ మీ ఆనందాన్ని మాతో పంచుకుంటున్నందుకు కూడా వందనాలు. ఈరోజు ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు స్వయంభవుడు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు స్వయంభవుడు. స్వయంభవుడు అని అంటే ఆయన్ని పుట్టించిన వాళ్ళు కానీ, లేకపోతే ఆయన ముందు ఉన్నవారు కానీ, ఆయన వెనక ఉన్నవారు కానీ, ఆయనతో సమానమైన వారు కానీ, ఆయనకంటే ఆయన పుట్టించిన వారు కానీ లేరు. ఆయనకు జన్మించాడు, ఆయనకు ఆయనే ఉన్నాడు. స్వయంభవుడు. పరిశుద్ధ గ్రంథములో రాయబడింది యెషయా 43:10 నాకు ముందుగా ఏ దేవుడునూ లేడు, నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడునూ ఉండడు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల వాడే కాదు, ఆయన ఆది అంతము లేనివాడు. ఆయన ముందుగా ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత కూడా ఏ దేవుడు లేడు అనేది సత్యం, సంపూర్ణమైన సత్యం. ఆయనను చేసిన వాళ్ళు, ఆయన పుట్టించిన వాళ్ళు లేరు, ఆయనే పుట్టాడు. 1 కొరింథీ 8:6 రాయబడింది, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడివి ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను అని రాయబడింది. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 వచనాలు చదివితే ఆయన లేకుండా ఏదీ కలగలేదు అని రాయబడింది. అంటే దీనిని బట్టి మనం ఆలోచించినప్పుడు ఈయన స్వయంభవుడా కాదా అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనగా యేసుక్రీస్తు స్వయంభవుడు అనేది సత్యం. ప్రియులారా, దేవుడు ఈ రోజున మనిషిని చేశాడు, సృష్టిని చేశాడు, సృష్టాన్ని చేశాడు, కలగజేశాడు. కానీ ఈ రోజున మనుషులే
దేవుణ్ణి చేసుకుంటున్నారు, దేవుణ్ణి తయారు చేసుకుంటున్నారు. కానీ దేవుడే ఈ లోకాన్ని, ఈ సృష్టిని, సృష్టిలో ఉన్న వాటిని తయారు చేశాడు. ఎందుకంటే స్వయంభవుడు, నన్ను తయారు చేసింది ఆయన, ఆకాశాన్ని ఇచ్చింది ఆయన, భూమిని ఇచ్చింది ఆయన, భూమిలో ఉన్న రాళ్ళు, చెట్లు, పుట్టలు ఇచ్చింది ఆయన. అయితే స్వయంభవుడైనటువంటి దేవుణ్ణి మనిషిని ఆరాధించక, నమ్ముకొనక, ఆయన చేత చేయబడిన ఈ లోకాన్ని, ఈ సృష్టిలో ఉన్న వాటిని, సృష్టమును మనిషి వెంబడిస్తున్నాడు, పూజిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఎంత విచిత్రం ప్రియులారా! ఈ లోకాన్ని మనం చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్న ఒక రాయిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది సృష్టింపబడిన రాయి. చెట్టుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే చెట్టు సృష్టింపబడింది. మనిషిని చూసుకుంటే మనిషి కూడా దేవుని చేత చేయబడ్డాడు. పశువును చూసుకుంటే పశువు కూడా సృష్టింపబడిందే. అంటే ఈ సృష్టిలో దేవుని చేత, అనగా స్వయంభువుడైనటువంటి దేవుని చేత, దేవుడే ఈ లోకాన్ని సృష్టిస్తే, మానవుడు సృష్టికర్తకు బదులుగా, స్వయంభవుడికి బదులుగా ఏం చేస్తున్నాడంటే ఒక రాయిని, ఒక చెట్టును, ఒక మనిషిని, ఒక పశువును దేవుడిగా తన చేతులతో తయారు చేసుకొని ఆరాధిస్తూ ఉన్నాడు, పూజిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఏమని రాయబడిందంటే, రోమా పత్రికను ఈ విధంగా వ్రాయబడింది. 1వ అధ్యాయము 23వ వచనం ఏమనుందంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను, అక్షయుడుగా అంటే క్షయము లేనివాడు, ఆ దేవుని మహిమను క్షయమైకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చరి. ఆ తర్వాత 25వ వచనములోనికి వెళితే, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని రాయబడింది. పరిశుద్ధ గ్రంథములో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, తర్వాత 25వ వచనాన్ని చదివితే, దేవుడు సృష్టించిన వాటిని మనిషి దేవుడుగా తయారు చేసుకొని, మాట్లాడే మనిషి మాట్లాడలేనటువంటి రాయిని, మాట్లాడలేనటువంటి చెట్టుని, మాట్లాడలేనటువంటి మనిషిని, పశువుని సేవిస్తూ ఆరాధిస్తున్నాడు అని అంటే, మనిషి స్వభావం ఏంటి, రాయి స్వభావం ఏంటి, చెట్టు స్వభావం ఏంటి, పశువు స్వభావం ఏంటి, దేవుని స్వభావం ఏంటి? నేను నమ్మినటువంటి దేవుడు స్వయంభవుడు, తను తాను కలిగినవాడు. ఆయనకు ముందు కానీ ఆయన వెనక కానీ ఏ దేవుడు కూడా లేడని ధర్మశాస్త్రం లేక పరిశుద్ధ బైబిల్ రాయబడింది. నేను నమ్మినటువంటి దేవుడు స్వయంభవుడు. నా భక్తి వ్యర్థము కాదు, నా భక్తి నిరర్ధకం కాదు. నా దేవుని యొక్క స్వభావము, నా దేవుని యొక్క రూపము పరిశుద్ధమైనది, ఆయన స్వభావం పవిత్రమైనది. మానవుని స్వభావం వేరు, రాయి స్వభావం వేరు, చెట్టు స్వభావం వేరు, కానీ నా దేవుని స్వభావం వేరు. కనుక అయితే ఈ రోజున మనిషి స్వయంభవుడైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన స్వయంగా పుట్టినటువంటి వాడు, సృష్టికర్తని మనం గమనించాలి. ప్రియులారా, చాలామంది అంటారు, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు వచ్చి, మనిషిగా వచ్చి, మనిషిగా పుట్టి, మనిషిగా మరణించాడు, ఆయన దేవుడు ఎలాగవుతాడు అని చాలామంది ప్రశ్నించవచ్చు, ప్రశ్నించారు కూడా. గమనించండి, ఆయన వచ్చింది ఎందుకు? ఆయనే వచ్చాడు, ఆయన ఎవరు రప్పించలే.
పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, లోకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చెను అని రాయబడింది. దేవుడే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయనే వచ్చాడు, కానీ ఆయన ఎవరు రప్పించలే. ఆయన వచ్చెను అని రాయబడింది. పుట్టించను అని రాయబడలే, సృష్టించను అని రాయబడలే. దేవుడే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న వ్యక్తిని స్వయంగా వచ్చాడు రక్షించటానికి. పాపములో పుట్టి పాపంలో పెరిగి మరణమనే నిత్య నరకానికి మనిషి వెళ్ళిపోకుండా ఉండటానికి, వాని పాపము నుండి, వాని దుర్మార్గత నుండి, వాని శాపము నుండి విడిపించటానికి సజీవమైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తను తాను అర్పించుకొని తన్ను తానే ప్రాణం పెట్టుకున్నాడు. తను తానే వచ్చాడు, తను తానే ప్రాణం పెట్టాడు. ఎవరు ఆయన ప్రాణాన్ని తీలే, ఎవరు ఆయన తీసుకురాలే, ఎవరు ఆయన్ని తీసుకుని వచ్చి సృష్టించలే. ఆయనే వచ్చాను, దేవుడే వచ్చాను. చేసెను అనలేదు, వచ్చాను. ఎందుకు వచ్చాను? తర్వాత ఆయనే ప్రాణము పెట్టెను. లేఖనాలు రుజువిస్తూ ఉన్నాయి. ఆయన ప్రాణాన్ని ఎవరో తీలే. ఎందుకంటే స్వయంభవుడు ఆయన. ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవటానికి, తిరిగి ఆ ప్రాణాన్ని ఇవ్వటానికి, ఆ ప్రాణం తీసుకోవటానికి, తిరిగి వెనక తీసుకోవటానికి కూడా ఆయనకి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన స్వయంభవుడు. యోహాను సువార్త 10:18 రాయబడింది, ఎవడను నా ప్రాణమును తీసుకొనడో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని చెప్పాడు. ఎవరండి ఈ రోజున ప్రాణం పెట్టింది? ఒక పాపి కోసం. పాపి ఎవరు? ఒక పాపి కోసం ఒక పుణ్యపురుషుడు, దేవాది దేవుడు ప్రాణం పెట్టడం ఎక్కడైనా ఉందా చరిత్రలో? దేవుడు ఒక్కడే, స్వయంభవుడు ఒక్కడే, సృష్టికర్తని దేవుడు ఒక్కడే మానవులందరి కోసం జీవాన్ని ఇవ్వటానికి ప్రాణాన్ని ఇచ్చాడు, బ్రతికించటానికి ప్రాణాన్ని ఇచ్చాడు. సజీవమైన దేవుడు, స్వయంభవమైన దేవుడిని విడిచిపెట్టి మానవుడు సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని కలిగి నడుచుకుంటూ ఉన్నాడు, అసత్యములో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడి నేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గురుటితనాన్ని కలగజేశాడు. దేన్ని పూజిస్తామో, దేన్ని సేవిస్తామో, దేన్ని ఆరాధిస్తామో, దేన్ని వెంబడిస్తామో, మానవుడు ఎంత చదువుకున్నా, ఎంత తెలివి కలిగి ఉన్నా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ సత్యం మరుగైపోయింది. సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించే మానవుడు నేత్రాలు ఉన్నాయా? అందుకే బైబిల్ రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత దేవుని యొక్క వాక్యాన్ని మనిషి అర్థం చేసుకోకుండా, గ్రహించుకోకుండా, సృష్టికర్తనందు విశ్వాసం ఉంచుకోకుండా, నిజ దైవాన్ని పూజించుకోకుండా, ఆరాధించుకోకుండా వాడు మనుషులకు మందదృష్టిని ఏర్పాటు చేశాడు, గురుడితనాన్ని కలగజేశాడు, శాపాన్ని కలగజేశాడు. ఇదే లోకం అనుకుంటున్నాడు, ఇదే జీవితం అనుకుంటున్నాడు, ఇదే దేవుడు అనుకుంటున్నాడు. ఏది కనపడితే దాన్ని దేవుడిగా భావించే మనిషికి జ్ఞానము కావాలి. బైబిల్ రాయబడింది, యెషయా గ్రంథము 5:13 జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారు అని. జ్ఞానము లేక ఏం చేస్తున్నాడో, ఏమి చూస్తున్నాడో,
ఏం వింటున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో అన్నీ ఈ లోక సంబంధం అన్నీ చేయగలుగుతున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం నా దేవుడు స్వయంభవుడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణం తీసుకున్నాడు, ప్రాణం ఇచ్చాడు. ఎవరి కోసం ప్రాణం ఇచ్చాడు? ఎవరి కోసం ప్రాణం ఇచ్చాడు? ఎవరి కోసం ఆయన వచ్చాడు అని మనం చూస్తే మానవులందరి కోసం, ప్రతి మానవుని కోసం, ప్రతి మనిషి కోసం. ఎందుకంటే మనుషుల కోసం ఇంతగా ఆయన దిగి రావాలా? ఇంతగా దేవాది దేవుడు, సృష్టికర్త అనే దేవుడు ఒక మానవుడిగా రావాలా? అవును, ఆయన చేతులతో, ఆయన రూపములో, ఆయన పోలికలో మానవుణ్ణి చేశాడు గనక, నా పోలిక, నా రూపము కలిగినటువంటి మనుష్యుణ్ణి నశించిపోయాడు గనక, పోలికను కోల్పోయాడు గనక, రూపాన్ని కోల్పోయాడు గనక, సత్యాన్ని విడిచిపెట్టాడు గనక, పాపములో జీవిస్తున్నాడు గనక, శాపములో మునిగిపోతున్నాడు గనక వాడిని విడిపించాలి అని దేవాది దేవుడే ఏ మానవునైతే చేశాడో ఆ మానవుని కోసమే, ఏ మానవుని కోసం ఊపిరి ఊదాడో ఆ మానవుని కోసమే దేవాది దేవుడు, స్వయంభవుడైనటువంటి దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని, అనగా తన్ను తాను తగ్గించుకొని ఆయన ఈ లోకానికి మానవుడిగా రావడం జరిగింది. దేవుడు లేకుండా మానవుని జీవితం ఎక్కడుంది? లోకంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని కలిగి ఉన్నా దేవుడు లేని మానవుడు 100 మంది పిల్లల కన్నా సరిగా సమాధి చేయబడకపోతే వాడు పడిపోయిన పిండముతో సమానమని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు క్రీస్తు మానవునికి రక్షకుడుగా ఉండకపోతే, యేసు క్రీస్తుని ఆయన స్వయంభవుడు, ఆయన సృష్టికర్త అని నమ్మకపోతే మానవుడు ఎంత జీవితాన్ని జీవించినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఆ మానవుని యొక్క జీవితానికి విలువ లేదు అని గుర్తించాలి. మానవునికి విలువ కావాలి అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా చేర్చుకోవలసిందే. కనుక ప్రియులారా, సకల పాప పరిహారార్థమై ఆయన తన్ను తాను తన దేహాన్ని బలిగా ఇచ్చుకున్నాడు. ఈ రోజున కోళ్ళు, మేకలు, పశువులు బలిగా ఇచ్చుకుంటూ ఉంటాం. అలాగే వాటన్నిటికీ బదులుగా వాటి రక్తము వలన, అవి ప్రాణం పెట్టడం వలన మానవునికి విమోచన రాదు, మానవునికి నిత్యరాజ్యం రాదు, మానవునికి పాపము పరిహారార్థం కాదు. ఎవరు పరిశుద్ధుడిగా ఉంటారో, ఎవరు దేవుడిగా ఉంటారో, పుణ్య బలియాగముగా మారినటువంటి యేసుక్రీస్తు ప్రాణం పెడితేనే ఆ మనిషికి విమోచన అని గుర్తించాలి. ఎందుకంటే ఆయన సజీవమైన దేవుడు గనక, ఆయన స్వయంభవుడైన దేవుడు గనక, ఆయన సమస్తము కలిగి ఉన్నాడు గనక, ఆయనే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని 1వ అధ్యాయం 25వ వచనం రోమిలు రాసిన పత్రికను మనం చూస్తూ ఉంటాం. ఆయన తెలియబడని దేవుడు కాదు, ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన జీవమున్న దేవుడు, ఆయన ప్రాణమున్న దేవుడు, ఆయన యుగయుగములో ఉన్న దేవుడు, ఆదిలో ఉన్న దేవుడు, అంతములో ఉన్న దేవుడు, ఆయన తరతరములో ఉన్న దేవుడు, ఆయన సజీవమైన దేవుడు, నిన్ను నన్ను, నీ హృదయాన్ని నా హృదయాన్ని చూసే దేవుడు, మన అంతరంగంలో దాగిన పాపమును తొలగించడానికి వచ్చినటువంటి దేవుడు. రాయి చూడగలదా? రాయి స్వభావం ఏంటి? చెట్టు స్వభావం ఏంటి? మనిషి స్వభావం ఏంటి? పశువు యొక్క స్వభావం ఏంటి? పశువులు ప్రాణం పెడితే, పశువులు రక్తం చిందిస్తే మానవునికి పాప విమోచన కలగదు. కానీ పరిశుద్ధుడైన రక్తమే ప్రతి మానవుని రక్తాన్ని, ప్రతి మానవుని పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుందని మనం జ్ఞాపకం చేసుకుందాం. స్వయంభవుడుగా ఆయన పుట్టాడు, స్వయంభవుడుగా ఉండి ఆయన ముందు ఆయన వెనక ఎవరూ లేరు, ఆయన ఒక్కడే దేవుడు. అంతేకాదు ఆయనే సృష్టి అంతటినీ కలుగునుగాక 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 అని నోటి మాటతో ఆయన వాక్కుతో పలికి శూన్యములో సృష్టి చేసినటువంటి దేవుడు. కనుక ఆ స్వయంభవుడు అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు,
మానవుడిగా వచ్చాడు అని మనం నమ్ముదాం. ఈరోజు ప్రత్యేకంగా ఆయన ఈ రోజుకి కూడా స్వయంభవుడే. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణం తీసుకున్నాడు. ఆయన ప్రాణాన్ని ఎవరో తీయలేదు, ఆయన ప్రాణాన్ని ఎవరు పోయలేదు. ఆయన ఈ లోకానికి ఎవరు పంపలేదు, ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, నీవు ఆయనే నిజమైన స్వయంభవుడైన దేవుడు అని నమ్మినట్లయితే నీ స్వభావాన్ని మార్చుకో, నీ పాత స్వభావాన్ని మార్చుకో, నీ రోత స్వభావాన్ని మార్చుకో, పాప స్వభావాన్ని మార్చుకో. పాప రోత స్వభావాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు నీ స్వభావం నూతనపరచబడుతుంది, నీ స్వభావం మారిపోతుంది, నీ మనసు మారిపోతుంది. నీ మనసు నీ స్వభావం మారినప్పుడు నీ మాటలు మారుతాయి, నీ ప్రవర్తన మారుతుంది, నీ చూపు మారుతుంది. నీ యొక్క విశ్వాస జీవితంలో గొప్ప మార్పు రాబోతూ ఉంది. నీ మార్పును చూసి దేవుడు సజీవమైన దేవుడని ప్రజలు విశ్వసించే విధంగా ఆయన క్రియారూపకమైన కార్యాల ద్వారా మానవుణ్ణి ఆశీర్వదించడానికి, రక్షించటానికి, విమోచించటానికి ఆయన బలియాగంగా మారి ఉన్నాడు గనక, పునరుద్ధానుడై ఉన్నాడు గనక ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో ఆయనను, వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళటానికి ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. కనుక సర్వలోకానికి ఆయన సువార్త ప్రకటించబడాలని, సర్వలోకానికి ఆయన అందరి కోసం ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన స్వయంభవుడు. స్వయంభవుడు అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ముందు ఎవరు లేరు, ఆయన వెనకలేరు. ఆయన ఒక్కడే దేవుడని గుర్తించి ఆయన ఏందో నమ్మకం ఉంచుదాం, ఆయన మార్గంలో సాగుదాం, ఆయన్ని స్తుతించుదాం, ఆయన్ని ఆరాధించుదాం. ఈ ఆఖరి దినాల్లో దేవుడు చూసి చూడనట్టు ఉండడం, కానీ అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. జగత్తుత్పత్తి పుట్టకముందే దైవ కుమారుడు ప్రణాళిక ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆ లోకాని కోసం కుమారత్వంలో శరీర రూపమును ధరించుకుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు, స్వయంగా పెట్టాడు. ఆయన ప్రాణం తీసుకున్నాడు. కనుక నువ్వు నమ్మినట్లయితే తల వంచి మోకరించి, దేవా నీవే దేవుడివి, ఆకాశముందైనను భూమి మీదైనను భూమి క్రిందనైనను నీవు తప్ప నాకు మరొక దేవుడు లేడు ప్రభా. నా మనోనేత్రాలు మూయబడి ఇంతకాలము నాకు తెలియక అవిశ్వాసము వలన దేవుళ్ళు కాని వాటిని మొక్కి దేవుళ్ళుగా ఆరాధించాను. కానీ ఈ స్వయంభవుడైనటువంటి దేవుడు, సమస్తము కలుగజేసినటువంటి దేవుడు, అందరికీ ముందు ఉన్న దేవుడు, అందరికి తర్వాత కూడా ఉన్న దేవుడు, ఈయనే అని నమ్ముతున్నాను ప్రభువా అని ఒక్క మాట మనం ప్రార్థన చేయగలిగితే, మన నోటితో ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో రక్షణ ఇస్తాడు, నీ స్వభావాన్ని మారుస్తాడు. ఇప్పుడే ప్రార్థించుదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, సృష్టిని చేసిన సృష్టికర్త అయిన స్వయంభవుడమైన యేసుక్రీస్తు ప్రభువా, నా జీవితంలో నా స్వభావాన్ని మార్చిన తండ్రి, నాకు దేవుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నేను ఏ దేవునైతే కలిగి ఉన్నానో, నేను ఏ దేవుని ద్వారా నా జీవితం మారిందో, నా దేవుడు ఏమై ఉన్నాడో ఈ ప్రజలకు తెలియజేయటానికి నీవిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. నీ వాక్యం విని మోకరించి ప్రార్థించే బిడ్డను దర్శించినందుకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, ఈ రోజు నుంచి నీ బిడ్డలు నిన్ను ఒప్పుకొని దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా ఒప్పుకొని నీ మార్గాల్లో సాగుటకు వారి స్వభావాలు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభువా. నిన్నే సేవించి ఆరాధించటానికి, నిన్నే ఘనపరచటానికి, నిన్నే మహిమపరచటానికి వారి పాత రోత జీవితాలను మార్చివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతకాలము తెలియక దేవుణ్ణి మరిచిపోయి ఇష్టానుసారంగా తిరిగినటువంటి ప్రతి మనిషిని కూడా ఈ రోజున విడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీవే రక్షకుడుగా, స్వస్థపరిచే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, విమోచించే దేవుడుగా,
నిత్య మార్గంలో నడిపించే దేవుడిగా నీ బిడ్డలను దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యమే ప్రతి జీవితాన్ని మార్చగలదు. నీ వాక్యమే స్వస్థత ఇవ్వగలదు ప్రభువా. నాయన, ఎవరు అనారోగ్యత కలిగి ఉన్నారో వారిని ఇప్పుడే తాకండి నాయన. ఎవరు కన్నీరు విడుస్తున్నారో వారి కన్నీరు తొడవండి ప్రభువా. ఎవరు పశ్చాత్తాప పడుతున్నారో వారిని రక్షించండి ప్రభువా. వారిని విమోచించండి ప్రభువా. నీవే దేవుడిగా స్వయంభవుడిగా ఈ లోకానికి వచ్చి నీవే మా అందరి కోసం ప్రాణం పెట్టి ఉన్నావు గనక, మా కోసం ప్రాణం పెట్టిన ఏ దేవుడు కానీ ఏ మనిషి లేడు గనక, నీ ఒక్కడివే దేవుడువు గనక మా కోసం ప్రాణం పెట్టి ప్రాణాన్ని తీసుకున్నావు ప్రభువా. మీకు స్తోత్రం. నా కోసం ఈ లోకానికి వచ్చావు, నేను నశించిపోకుండా ఉండటానికి. ప్రభువా, నా దేవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ అయా, కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డలను కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఒక నూతనమైన జీవితం ఈ రోజు నుంచి నీ బిడ్డలు జీవించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ వాక్యం ద్వారా మీరు వినినటువంటి వాక్యం మీ హృదయంలో స్పందించినట్లయితే, మార్పు అనేది మారు మనసు వచ్చినట్లయితే, మార్పు అనేది మీ హృదయాన్ని తాకినట్లయితే, మార్పు అనేది కలిగింది, నాకు దేవుడు నన్ను తాకాడు అని అనిపించినట్లయితే, చిన్న మిస్ కాల్ ఇవ్వండి చాలు. మేము మీకు ఫోన్ చేసి తెలుసుకుందాం, మనం ఒకరొకరు సంభాషించుకుందాం, సంతోషించుదాం, ప్రభువుని స్తుతించుదాం. క్రీస్తునందు ఈ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఈమెయిల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అలాగే వెబ్సైట్ ఉంది, అలాగే ఫోన్ నెంబర్ ఉంది. ఈ మూడిటి ద్వారా మీరు దేని ద్వారా ఏ విధంగానైనా సరే మీరు మమ్మల్ని కలుసుకోవచ్చు. మేము మీకు ప్రతి విషయంలో ప్రతి సమయంలో అందుబాటులో ఉంటాం. మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ సందేహాలు, మీ సమాధానాలు తెలియజేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభు నామములో మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. జయధ్వజమునెత్తి జయధ్వనులు చేయు దేవుని జనగమా, జయగీతమెత్తుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా, జయధ్వజమునెత్తి జయధ్వనులు చేయు దేవుని జనగమా. జయం 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 కన్యసునికి, జయం 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 నారాజునికి, అందరూ కలిసి పాడుతూ వార్తపడి విధాం. చెప్పుకోండి అందరూ కలిసి.